యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏందన్నయ్య వీళ్ళు సాఫ్ట్గా ఉండే వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు. షాకింగ్గా ఉందిరా. బులిమా అద్దరు కొట్టేశావు, దుమ్ము దులిపేశావు. నీ కరసాముచ్చని తెలియక మేమెంత భయపడ్డామో తెలుసా. నాకైతే అసలు చెమటలే పట్టేశాయి. అయ్యా మండలాధ్యక్షుల వారు, ఇప్పుడు చెప్పండి, గెలుపు ఎవరిది? ఇంకా ఎవరిదంటారేంటమ్మా, మీ మనవరాళ్ళదే. గెలుపు మాది మాత్రమే కాదండి, మా భర్తలది కూడా. వాళ్ళు చివరి దాకా పోరాడారు, మేము ఆఖరిన వచ్చాము అంతే. కొస మెరుపు అంటే ఇదే. ఆ మెరుపులలో వాళ్ళు లేందే మేం లేము. అంతేకాదు, ఈ గెలుపు మమ్మల్ని అభిమానించే మా ఊరికి అంకితమిస్తున్నాం. ఇలా రండి. ఈ సంవత్సరం దేవుడు మాన్యం మీ ఊరి వాళ్లే సేద్యం చెయ్యాలి. అంతా బాగుంది, కానీ మా వదినకి ఈ మాన్యం పందెల్లో పెట్టడం ఇష్టం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడి మాన్యం 2 గ్రామాల ప్రజలు అనుభవించేలా చేయండి. పందెం కింద మా వదిన పేరున 10,000, నా పేరున 10,000 వచ్చి రేపు తీసుకోండి. అలాగేనమ్మా. ఈ పాటికక్కడ శేఖర్ కాళ్ళు చేతులు విరక్కొట్టి కూర్చోబెట్టుంటారు. ఆ శుభవార్త ఎప్పుడెప్పుడు వినాలా అని నేనెంతగానో ఆరాటపడుతూ ఉంటే ఆ దామిని ఇంకా ఫోన్ చేయదే. అవతల ఆ పని ఫినిష్ అయితే ఇవతల నా పనుల్లో నేను యాక్టివ్ అవ్వచ్చు. ఒకేసారి 2 పనులు అయిపోతాయని నేను చూస్తూ ఉంటే అది ఇంకా ఫోన్ చేయలేదేంటి? నేనే చేస్తాను. ఇప్పుడు బాస్కి నేనేం చెప్పాలి? హలో బాస్. హే, మ్యాటర్ ఫినిష్ అయిందా? బాస్, అది అంత రివర్స్ అయినది బాస్. ఏమైంది?
ఏం మాట్లాడుతున్నావే? గదే బాస్, ప్లాన్ అంతా తలకిందులైంది. గెలుస్తామనుకున్న క్షణంలో ఆ ఆడపిల్లలిద్దరూ రెచ్చిపోయి ఆడపులు లెక్క సెలరేగిపోయిండ్రు. ఆ ఊర్ని గశేఖర్ని కాపాడిరు బాస్. ఆ వైష్ణవి మిథున అక్కడ గెలిచి ఇక్కడికి రావడానికి వీల్లేదు. హే దామిని, ఆ, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. దీపావళి టపాసుల వెలుతుర్లో వాళ్ళ మొహాలు మాడి మసైపోవాలి. గట్లనే బాస్. వదిన గారు, అర్థమైంది కదా? మీరెక్కడున్నారా? ఎటెళ్లారో అని చూస్తున్నాను. రండి భోంచేద్దరు గాని. ఇన్ని టెన్షన్స్లో ఇక్కడ నేను కూర్చుంటే నా పనేం కాదు. అర్జెంటుగా నేను వెళ్ళిపోవటమే బెటర్. నాకు అర్జెంటుగా పనుంది, నేను బయలుదేరుతాను. అదేంటి చెల్లెమ్మా, భోంచేసి వెళ్ళు. పర్వాలేదు, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మళ్ళీ వస్తాను కదా, అప్పుడు భోంచేస్తాను. సరే, నేను వెళ్ళొస్తాను. బుజ్జమ్మ, దర్శనం బాగా జరిగింది కదా బుజ్జమ్మ? ఏ మాట కామాటే. నిన్న జరిగిన కర్రసాము పోటీలు ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయమ్మా. మీరు శివంగుల్లాగా వాళ్ల మీద అంతలా విరుచుకుపడే శక్తి ఉందని నేనస్సలు ఊహించలేదు. మా నాన్న చిన్నప్పుడే ఆడపిల్లలు అబలల్లా ఉండొద్దు అని నేర్పించడం ఇలా ఉపయోగపడింది అత్తయ్య గారు. ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న విద్య ఇవాళ మొత్తం ఊరి రక్షణకి ఉపయోగపడింది. యూ హావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. మేమంటే ఏమనుకున్నారు? సరే, మీరు ఇంటికి వెళ్ళండి, మేము క్రాకర్స్ తీసుకుని వస్తాం. ఊరూరంతా దద్దరిల్లిపోవాలి. తారక్, నేను కూడా వస్తాను. అలాగే. వీడు పొరుగురివాడు కదా, ఈ ఊళ్ళో ఏం పని? ఆ ఫుడ్ ప్యాకెట్స్ ఎవరి కోసం? అసలు కబడ్డీలో అలా శేఖర్ గారి మీద పడి ఎందుకు చేయాల్సి వచ్చింది? వీడిని పట్టుకుంటే తెలుస్తుంది కదా. రాజశేఖర్ వెళ్దాం. పద బాబాయ్, పదండి. పదండి. అత్తయ్య గారు, ఏంటమ్మా? మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు క్రాకర్స్కేనా? లేదు, నాకు వేరే పనుంది. వెళ్తే వాళ్ళతో వెళ్ళి కలుస్తాను. నీకీ ఊర్లో ఏం పనమ్మా? నిన్న చాలా మంది అభిమానులయ్యారు కదా, వాళ్లల్లో ఎవరినో ఒకరిని కలవడానికి అయి ఉంటుంది పిన్ని. ఓహో, వెళ్దాం పదండి. పదండి.
ఈ పాడుబడ్డ బంగళాలో వీడికేం పని? ఏం వేసినావురా? ఏయ్ ఏందిరా లేట్? అరే ఏడ దొరకలేదురా, చాలా దూరం పోయినా. అరే ఆకలి అవుతుందిరా, ముందు అన్నం పెట్టు. రత్తాలు మేనమామ కూతుర్నండి. మా రత్తాలు పిల్లాడికి బాలేకపోతే వాణ్ణి టౌన్కి తీసుకెళ్ళింది. అరే మనం బయలుదేరే ముందు ఆ 2 శాలరీల్ని లేపేసిపోదాం రా, అప్పుడే మనం సేఫ్. రై నీళ్ళు ఇసురాబోరా. అమ్మా, నా కొడుకుని ఆ పక్కన కట్టిపడేశారమ్మా. పదండి పదండి పదండి.
సీతాలు కాసిన మంచినీళ్ళు తీసుకురా, దాహంగా ఉంది. అలాగే అయ్యగారు. అరే చిన్నోడా, పాంబిళ్ళలు దొరికాయా? వాటిని బ్యాన్ చేశారంటమ్మా. దోమల అగరత్తులు తెచ్చాలే. స్మెల్కి స్మెల్, దోమల మీద యుద్ధం కూడా చేయొచ్చు. ఊరు చిన్నదైనా అన్నీ దొరుకుతున్నాయి. నా చిన్నతనంలో కాదన్నయ్య, ఇప్పుడు బాగా పెరిగింది. సీతాలు, ఇవి తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగేనమ్మా. ఒక్క నిమిషం. ఇదిగో ఇదిగో, ఇది కూడా ఇచ్చేరా. ఏలు. ఒరే చిన్నోడా, అన్నీ తీసుకొచ్చారా? అన్నీ తీసుకొచ్చానమ్మా. 12 వరకు కాల్చుకోవచ్చు. హలో, బయట ఉన్నాను, త్వరగా వచ్చేసేయండి. సరే. ఇదిగో, వీటిలోనే పేలుడు మందు లోడ్ చేశాను. చాలా పవర్ఫుల్. అంటించిన తర్వాత పేలితే అంతే సంగతులు. మొహం మాడిపోతుంది. జన్మలో గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. సరే సరే, దీనిలో పెట్టేసేయ్. సరే, నువ్వు వెళ్ళు. ఇప్పుడు చెప్పండి, అసలు వాళ్ళెవరు? మిమ్మల్ని ఎందుకు కట్టేశారు? అదే అర్థం కావటం లేదమ్మా. మీరు వచ్చిన రోజు సాయంత్రం నేను ఇంటికి వెళ్ళాను. నా పిల్లాడు కనపడలేదని నేను ఎతుకుతుంటే నీ కొడుకు నీకు దక్కాలంటే ఓ వారం రోజుల పాటు నువ్వు బుజ్జమ్మ ఇంటికి పనికి వెళ్ళకూడదు. అంటే మీ మేనమామ కూతుర్ని అని చెప్పి పని మనిషిగా వచ్చింది ఎవరో మాయలాడన్నమాట. అదేనమ్మా, దాన్ని మీ ఇంటి దగ్గర చూశాను. ఆ రోజు రాత్రి శేఖర్ బాబుని ఎందుకలా పెంచావు నిలదీస్తుంటే ఏం చెప్పాలో తెలియక భయపడుతున్నాను. అప్పుడు ఏం చెప్పాలో తెలియక పారిపోయి వచ్చానమ్మా. ఆ తర్వాత అది ఈ ఊరొచ్చి ఇంత కుట్ర చేస్తుంది అంటే దాని వెనకాల ఏదో బలమైన కారణమే ఉంది. దాని సంగతి నేను తేలుస్తాను. ముందు నువ్వు శేఖర్ గారిని చదువు సంధ్యలు లేకుండా స్కూల్ అంటే భయం పుట్టేలాగా
ఎందుకు పెంచావో చెప్పు. అమ్మా అది నీళ్లు నమలద్దు, నాకు నిజం చెప్పు. చెప్తే నా ప్రాణం మీదకి వస్తుందమ్మా. చెప్పకపోతే నీ ప్రాణాలు నేను తీస్తాను. ఈడ్చుకొని వెళ్ళి జనం ముందర నిలబెట్టి నీ అంతు తేలుస్తాను. ఈ ఊర్లో బతకుండా చేస్తాను. మన ప్రాణాలు కాపాడిందన్నా నిజం చెప్పేసే. అమ్మా ఇందులో నా తప్పేం లేదమ్మా. అంతా ఆ రేఖమ్మ గారు చెప్పినట్టే చేశాను.